వాంకి శివాలయం స్వామి నంది శివుడు అభిషేకం అవుతుంది. వరాల స్వామి శివుడు ఆంజనేయ స్వామి. ఇవన్నీ రాళ్ళన్నీ పాతాయి. మన కొండ మొత్తం కరిగించి ఆ డిజైన్ చేసిన ఆర్టికల్స్ వాళ్ళు చూడండి ఫ్రెండ్స్. ఎప్పటి పాతకాలం గుడి, కానీ ఈ గుడి ఉన్నట్టు ఎవరికి ఇంకా తెలియదు. ఇంకా శ్రీరామ్, ఈరోజు నేను వాంకిడ్లో శివాలయం దగ్గరికి వచ్చాను. అన్న సాయంతో ఈరోజు ట్రావెలింగ్ చేసుడు నైట్ కాబట్టి ట్రావెలింగ్ చేయలేకపోతున్నా. అన్న ఇంకా చెప్పాడు సేఫ్ కాదు, జంగల్ ఏరియా ముందుంది, రేపు మార్నింగ్ ట్రావెల్ చేయమని అన్నాడు. సరే ఓకే అన్నాక అన్న శివాలయం చూపించిండు. శివాలయంకి వచ్చేసా. అన్న నా కోసం ఫ్రూట్స్ మరియు కొన్ని ప్రదానాలు తీసుకొచ్చిండు అన్నయ్య. ఈ టెంపుల్ గురించి నాకు తెలియదు, అన్నని అడిగి తెలుసుకుందాం ఈ శివాలయం గురించి. తమ్ముడు, ఈ శివాలయం దాదాపు కొన్ని వందల సంవత్సరాల క్రితం రాణి రుద్రమాదేవి కట్టించిన టెంపుల్. అంటే మాకు కూడా తెలియదు, మా నాన్న వాళ్ళు మా తాతయ్య వాళ్ళు అప్పుడు ఉన్నప్పటి నుంచి ఈ టెంపుల్ ప్రాధాన్యత ఉన్నది. చాలా గొప్ప దేవాలయం. అంటే ప్రతి మహాశివరాత్రి రోజు కొన్ని వందల మంది ఈ టెంపుల్కి వస్తూ ఉంటారు దర్శనానికి. కంపల్సరీ ఎక్కడెక్కడి నుంచి మారుమూల గ్రామాల నుంచి ఎడ్ల బండ్లు కట్టుకుని ఆటోలతో ప్రతి ఒక్కరు వస్తూ ఉంటారు. కానీ చాలా ఫేమస్ టెంపుల్. ఈ మా ఆసిఫాబాద్ మండలంలోనే, మా ఆసిఫాబాద్ డిస్టిక్లోనే ప్రధానమైన టెంపుల్. అంటే మీకు తెలియదు కావచ్చు, కాకపోతే నువ్వు కూడా హ్యాపీగా జర్నీ చేయాలి, మరి జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చెప్పులు లేకుండా ఒక కట్టె పట్టుకొని మరి అదేమంటారు కాలు ఫ్రాక్చర్ అయినా కూడా నువ్వు అంత కష్టపడి అయోధ్యకు పోతున్నావు అంటే రాముని దర్శనానికి. జై శ్రీరామ్ అనుకోవాలి. నీకు కూడా జై శ్రీరామ్ తమ్ముడు, జై శ్రీరామ్. అన్న మనం ఒక గ్రూప్ ఫోటో